వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు అన్న దగ్గర నుంచి అధికార మార్పిడి జరిగిన తర్వాత మొన్నటి వరకు చూసినటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటివే. రాజకీయ శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకున్నది ఎవరు, అజ్ఞాతంలో ఉండి బెయిల్ కావాలి అంటూ అర్జీలు పెట్టుకుంటున్నది ఎవరు, దాని మీద వ్యాఖ్యలు చేస్తూ కేసులు పాలవుతున్నది ఎవరు అంటే అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అయితే దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక పేరు వచ్చి చేరింది. అయితే ఇది ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ప్రభుత్వం పెట్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కాదు. ఒకానొక వ్యక్తి రాజకీయంగా నేను కూడా ఎదగాలి అనుకుని గతంలో సేవ చేసినటువంటి వ్యక్తి తన మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, అందులోనూ మాజీ మంత్రులుగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు అంటూ ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పేరు చక్రధర్ గౌడ్. కేసు నమోదు చేసింది మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారి మీద. ఎస్, మీరు వినేది నిజమే. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు మీద, అలాగే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు మీద క్రైమ్ నెంబర్ 1205/2024 సెక్షన్ 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ 66 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇది ప్రస్తుతానికి సంచలనం. దట్టు ఈరోజు రెండు పార్టీలు, ఒక పక్కన అధికారంలో ఉండి ఏడాది పూర్తి చేసుకుంటూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల పేరు మీద, ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద సభలు నిర్వహిస్తుంటే, తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల తర్వాత శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాన్ని స్మరించుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సభలు నిర్వహిస్తున్నారు. సో ఇదే రోజు మరి హరీష్ రావు గారి మీద కేసు నమోదు కావడం అంటే దీని వెనకాల ప్రభుత్వం ఉంది అనుకోవాలా, లేదు ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అటాక్ బీఆర్ఎస్ మీద, కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కేటీఆర్ పని అయిపోయింది అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి తగ్గట్టుగానే హరీష్ రావు మీద ఇటువంటి చర్య తీసుకోవడం జరిగింది అనుకోవాలా? ఇప్పటిదాకా అసలు బయట జనబాహుళ్యంలో కనిపించినటువంటి చక్రధర్ గౌడ్ సడన్గా ఈరోజే ఎందుకు వచ్చి కేసు పెట్టారు? ఆయనకు ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే ఇంతకుముందు 3 ఏళ్ల పాటు ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కాకుండా ఒక ప్రశ్న మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. మాజీ పోలీసు పెద్దలు అమెరికా పారిపోయినటువంటి వాళ్ళు అక్కడ నేను ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించాలి నన్ను అమెరికా ప్రభుత్వం అంటూ అర్జీ పెట్టుకోవడం, ఇది చాలా వింతగా ఉంది. ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. ఇదే ప్రస్తుతానికి అది కూడా సంచలనం అవుతుంది. ఎనీవే, హరీష్ రావుకి సంబంధించినటువంటి ఈ కేసు ముందు ఎలా టర్న్అవుట్ అవుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరిన్ని సంచలనాలు ఏమైనా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేదే ఈరోజు మన ప్రైమ్ డిబేట్. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ కరాటే రాజు నాయక్, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ గారు, అలాగే నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. కరాటే రాజు గారు, దీన్ని మీరు ఒక కక్ష సాధింపు చర్య అని అనుకుంటారా, లేదు అంటే బయట నుంచి వాళ్ళు ఓకే పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి ఆయన ఎవడో కేసు పెట్టాడో ఒక ప్రైవేట్ కేసు కింద దీన్ని తీసుకుంటారా? నమస్తే అండి. మీకు గౌరవ పెద్దలు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్ద కారం 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు పైన ప్రజలను వంచి ప్రజలను దగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతుంటే, ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి 2 నాలుకల ధోరణిని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుల పైన కేసులు పెట్టి ఈరోజు భయభ్రాంతులను గురి చేయాలనుకుంటున్నది ఈ ప్రభుత్వం. 1-2 విషయాలు ఏంటంటే, అసలు చక్రధర్ గౌడ్ ఎవరు, గతంలో ఏం పని చేసిండు, అసలు చక్రధర్ గౌడ్కి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, అసలు గతంలో అక్రమ కేసుల మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని జైలు పాలైనటువంటి చక్రధర్ గౌడ్ గారు, నిరుద్యోగులను నట్టేట ముంచి నిరుద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నటువంటి చక్రధర్ గౌడ్ గారు, సిద్దిపేటలో కావాలని చెప్పేసి సిద్దిపేట యువతను మోసం చేసి, సిద్దిపేటలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి, సిద్దిపేటలో ఉన్నటువంటి వాళ్ళను చాలా మందిని మోసం చేసినటువంటి చక్రధర్ గౌడ్ గారు ఈ రోజు ఒక ప్రైవేటు వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఒక అర్జీని, లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆ కేసు పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే ఈరోజు ఆ పంజాగుట్ట పిఎస్ లో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తోటి ఈ కేసు పెడతారా? ఇది ప్రభుత్వ దమన నీతి కాదా?
నేను కూడా ముఖ్యమంత్రి గారి పైన నాకు ఫోన్ ట్యాపింగ్ ఈరోజు జరుగుతా ఉందని అంటున్నా. నేను కూడా ముఖ్యమంత్రి గారి పైన లేకపోతే మంత్రుల పైన నేను కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోయి ఒక కంప్లైంట్ ఇస్తా. మరి ముఖ్యమంత్రి గారి పైన ఎఫ్ఐఆర్ చేస్తారా? ముఖ్యమంత్రి గారి పైన లేకపోతే మంత్రుల పైన ఎఫ్ఐఆర్ చేస్తారా? అంటే ఈ రాజ్యం ఎటువైపు పోతా ఉంది? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతా ఉంటే ఈరోజు హరీష్ రావు గారి పైన కేసులు నమోదు చేయించడానికి ఈరోజు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చూడాలి. ఖమ్మంలో రైతులకు పరామర్శిస్తే దాడులు చేస్తారు, ఖమ్మంలో పరామర్శించడానికి పోతే అంతమోదించడానికి ప్రయత్నం చేస్తారు, ఖమ్మంలో కేసులు పెడతారు. దేవుళ్ళను పోయి నువ్వు ఇచ్చినటువంటి హామీలను దేవుళ్ళను మోసం చేసినావు అని చెప్పేసి దేవాలయాలకు పోయి దేవుడిని మొక్కుకుంటే అక్కడ పోయి కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఎక్కడికి పోయినా కూడా కేసులతోటి భయపెడతాం, కేసులతోటి ప్రతిపక్ష నాయకులను మేము లొంగ తీసుకుంటాం, కేసులతోటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాట్లాడనివ్వకుండా ఈ రోజు అడ్డుకుంటాం అనేది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అది పూర్తి అవివేకం అవుతుంది. తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉద్యమకారుడైనటువంటి హరీష్ రావు గారి పైన ఈ రకమైనటువంటి పిల్ల చేష్టలు చేస్తే ఇంకా ప్రజాక్షేత్రంలో బంతి గోడకు నేలకు ఎంత వేగంగా కొడితే అది ఎంత బలంగా పైకి వస్తుందో అదే రకంగా వస్తుందే తప్ప ఈరోజు ఈ కేసులతో ఎవరికి భయపెడదాం అనుకుంటున్నారు? కేసులు ఏమైనా తెలంగాణ ప్రజలకు కానీ గౌరవ మంత్రి మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి కానీ ఏమైనా కేసులు కొత్తనా, జైళ్లు కొత్తనా, ఏమైనా లాఠీలు తూటాలు ఏమైనా కొత్తనా? అంటే ప్రజాక్షేత్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా ముందు కానీ మీరు ఇచ్చినటువంటి మాటలను గుర్తు చేస్తే ఈరోజు భయపడిపోయి ఈరోజు మీరు కేసులు పెడతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం పోతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఇంకొక విషయం చెప్తా, ఇదే చక్రాధర్ గౌడ్ గారి పైన చాలా కేసులలో జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి, ఇదే చక్రాధర్ గౌడ్ గారు నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి వ్యక్తి, మహిళలను కావాలని చెప్పేసి మహిళలతో జీవితం ఆగమైందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరు దొరకక ఎలాంటి కేసులు హరీష్ రావు గారి పైన ఎక్కడ పెట్టడానికి అవకాశాలు లేక ఇన్ని రోజులుగా వెతికి హరీష్ రావు గారికి ఎక్కడ భయపెట్టాలి? హరీష్ రావు గారు ప్రజల మధ్యలో ఎక్కువగా మాట్లాడుతున్నారు, ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర హరీష్ రావు గారికి పులి స్టాప్ పెట్టాలని చాలా రకాలుగా భూతద్దాలు పెట్టి వెతికి ఏది దొరకకపోతే కావాలని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేని, సాక్ష్యాధారాలు లేని, ఎలాంటి ఏవీ లేని దాన్ని తీసుకొచ్చి ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నారు. ఖచ్చితంగా దాన్ని హరీష్ రావు గారు ఎదుర్కొంటారు, దాంట్లో ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి చిల్లర కేసులు, ఇలాంటి కేసులతోటి హరీష్ రావు గారి నోరు మూయాలని అనుకుంటే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు గాని, కర్షకులు గాని, కార్మికులు గాని, బుద్ధిజీవులు గాని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇలాంటి కేసులు ఎన్ని నమోదు చేసినా తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తా ఉన్నారు. హరీష్ రావు గారి పైన కేసు పెట్టే దమ్ము హరీష్ రావు గారు అంటే ప్రజలతో మాట్లాడకూడదు అని ఉద్దేశం. అంటే ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ప్రతిపక్ష నేతగా మాట్లాడకూడదనా? ప్రజల మ్యాండేట్ ఇచ్చిన ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పేసి మరి మేము మాట్లాడకూడదా? హరీష్ రావు గారు మాట్లాడకూడదా? ఎందుకు కేసు నమోదు చేసినావు? ఒక దొంగ ఒక మహిళలను లోబర్చుకున్నటువంటి వ్యక్తి, ఆ మహిళ వచ్చి రోడ్డు పాలైనటువంటి వ్యక్తి, మహిళ వచ్చి రోడ్డు పైన లబోదిబో నా కుటుంబాన్ని నన్ను నాశనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి నిరుద్యోగులను కోట్ల రూపాయలు ముంచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఒక దొంగతోటి ఈ రోజు తీసుకొచ్చి కేసులు నమోదు చేపిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్ నగేష్ గారు, సో వారు అనేది ఏంటంటే బేసిక్గా ఓకే, ఇందులో అసలు ప్రభుత్వం పాత్ర ఉందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ తెలియదు. ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కేసు పెట్టలేదు హరీష్ రావు మీద. హరీష్ రావు గారి మీద కేసు పెట్టాలి అనుకుంటే గతంలో ఆయన పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, లేదంటే వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, లేదు అంటే ఆర్థిక శాఖకు సంబంధించి కావచ్చు, నిర్ణయాల మీద అందులో ఉన్నటువంటి లోపాలు ఏం జరిగాయి, అందులో అవినీతి ఏమైనా జరిగితే ప్రభుత్వం కేసు పెట్టచ్చు. ఆల్ ద సడన్ ఇప్పుడు ఈ చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అంటే ఇతను ఎవరు అన్నది ఇందాక రాజుగారు అడిగినటువంటి ప్రశ్న ఒక చిన్న పాయింట్ చెప్పాలి. గతంలో రైతులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు ₹1 కోటి అక్కడ పంపిణీ చేశారు. రైతు ఉద్యమాలు అన్న పేరుతోటి సిద్దిపేట ఆ ఏరియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అన్నది ప్రస్తుత సమాచారం. ఆ తర్వాత ఆ యాక్టివ్నెస్ చూసిన తర్వాతే అతని మీద ఈ మహిళల్ని మొలస్ చేశాడన్న కేసులు కావచ్చు, లేదంటే నిరుద్యోగుల్ని మోసగించాడన్న కేసులు కావచ్చు, ఆల్ ద సడన్ పుట్టగొడుగుల్లా కేసులు పెట్టబడ్డాయి. తర్వాత రాజకీయ జీవితం ముగిసిపోయింది అనేది అతని నుంచి కూడా ఉన్నటువంటి వాదన. ఇప్పుడు అతను వచ్చి పెట్టినటువంటి దానికి ప్రభుత్వం ఎందుకు అంటే అప్పట్లో హరీష్ రావు గారు కూడా ప్రభుత్వంలో భాగం కదా, మరి కేసీఆర్ గారి పేరు వస్తోంది, కేటీఆర్ గారి పేరు వస్తోంది, అట్ ద సేమ్ టైం ఈ పోలీసుల అధికారుల పేర్లు వీళ్ళందరూ కూడా వస్తున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్లో. హరీష్ రావు పేరు రావడం అనేది యాదృచ్ఛికం
అనుకోవాలా ఇప్పుడు, అంటే ప్రైవేట్ కేసు పరంగా, లేదు ప్రభుత్వం పక్కన పెట్టేసింది హరీష్ రావుని సేఫ్ గార్డ్ చేయడానికి ఆ కేసులో పెట్టలేదా పేర్లు? ఫస్ట్ థింగ్, ఫోన్ ట్యాపింగ్, బై ద వే మై ఫస్ట్ టైమ్ ఆన్ బీఆర్కే sir. న్యూస్. అండ్ ఇందాక కరాటే రాజన్న మాట్లాడుతూ ఉంటే ఏదో వింత వింత మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాము, అసలు అపోజిషన్లో ఉండి మేము మా డ్యూటీ చేస్తున్నాము అని గొప్పగా చెప్తున్నారు. ప్రజలు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చింది అపోజిషన్ పార్టీగా ప్రజా బాధల పట్ల ఇక్కడున్న గవర్నమెంట్ని ఓ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రూపంలో ఇక్కడున్న గవర్నమెంట్ని మెరుగుపరుచుకోవాలి. వాళ్ళు అది ఓ బాధ్యత గల అపోజిషన్ లాగా బిహేవ్ చేస్తున్నారా? ఇప్పటికీ 1 year గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ పేదల సంక్షేమం కోసం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మైత్రి క్లినిక్ కావచ్చు, లోన్ వేవర్షిప్ కావచ్చు, మీకు ఖారీఫ్ బోనస్ కావచ్చు, సడన్ క్లౌడ్ బస్ట్ అయితే ఎకరానికి 10,000 ఇవ్వడం కావచ్చు. అంటే రైతుల పక్షాన, మహిళల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 50,000 ఉద్యోగాల ఆఫర్ లెటర్ ఎల్బీ స్టేడియం వేదికగా కావచ్చు, నిన్న ప్రజా పండుగ అంటే రైతు పండుగ జరుపుకోవడం కావచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ పీపుల్స్ అంటే ప్రో గవర్నమెంట్ లాగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉంటే హియర్ అండ్ దేర్ ఎక్కడైనా లోపాలు ఉంటే గవర్నమెంట్కి రెక్టిఫై చేసుకోండి అని చెప్తున్నారా? లేకపోతే దిక్కుమాలిన డ్రామా దివస్ అని కేసీఆర్ గారికి హీరో చేయడం, కేటీఆర్ గారే దానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ, వెనకాల కోరస్ మన రసమణి బాలకృష్ణ నుంచి గంగుల కమలాకర్, హరీష్ రావు, కవిత గారు వీళ్ళందరూ కోరస్ ఇస్తున్నారు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తెలంగాణ సమాజంలో వీళ్ళు నంబర్ 1. వీళ్ళకు పేరు ఉంది. ఏంది? సేమ్ రాజన్న కూడా అగ్రి అవ్వాలి. ఇప్పుడు రాజన్న మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ యువర్ బీయింగ్ ఏ సివిలియన్, మీరు ఒకరిపైన వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, కంప్లైంట్ రేస్ చేస్తున్నారు, కంప్లైంట్ యథావిధిగా తీసుకుంటారు. కోర్ట్ ఆఫ్ లా విల్ డిసైడ్ హూ ఈస్ దేర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది లా. అంటే కోర్ట్ ఆఫ్ లా డిసైడ్ వెదర్ హీ ఈజ్ అక్యూజ్డ్, కన్విక్ట్ చేస్తారా లేదా అది తర్వాత విషయం. ఇక్కడ రాజన్న కాదు, నేను కాదు డిసైడ్ చేయాల్సింది. ఎఫ్ఐఆర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లెట్స్ సే ఐఎమ్ బీయింగ్ సమ్ అదర్ కమ్యూనిటీ, నేను వచ్చి ఎఫ్ఐఆర్ ఇవ్వడంలో నా కమ్యూనిటీ ఏంది, నా హిస్టరీ, అవన్నిటితో సంబంధం ఏముంది డిపార్ట్మెంట్కి లా అండ్ ఆర్డర్ కోసము? వాళ్ళు యథావిధిగా ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకునే భాగంగానే ఆయన మీద కేసులు పడి ఉంటారు. ఇంకోటి పొలిటికల్ వెండిటా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయదండి. ఒకవేళ పొలిటికల్ వెండిటా చేయాలనుకుంటే డే 1 నుంచే వాళ్ళ ఎంబడే ఉండేటోళ్ళు. రైట్, మేము బీజేపీ పార్టీ లిక్కర్ స్కామ్లో ఎవరినో తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టినట్టు కాదు. ఇక్కడ యథావిధిగా గ్రావిటీ ఆఫ్ ది లా అంటే ఒక కమిటీ చేస్తున్నాం. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఏంది చోరీ జరిగింది, కాళేశ్వరంలో కుంగడం ఎలా అని దానికి ఒక కమిషన్, ప్రతి ఒక్క దానికి ఇండిపెండెంట్ కమిటీస్ ఆర్ వర్కింగ్. ఈవెన్ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఒక కమిటీ పెట్టేసి ఇండిపెండెంట్గా అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంక్వైరీ ప్రాసెస్లో ఎక్కడైతే గ్రావిటీ మిస్యూజ్ ఆఫ్ లా ఎవరు చేసినా వాళ్ళకు బిహైండ్ ద బార్ ఈ గవర్నమెంట్ వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే ఈ గవర్నమెంట్కి, ఈ తెలంగాణ ప్రజలకి నీళ్లు, నిధులు, నియామకాలని బీఆర్ఎస్ మోసం చేసింది. మా చిత్తశుద్ధి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలనకే, ఒక కుటుంబం బాగుపడ్డది తప్ప, అధికార దాహంతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది తప్ప తెలంగాణ సంక్షేమం కోసం కాదు. ఒకవేళ తెలంగాణ సంక్షేమం కోసం అయితే ఈరోజు అప్పుల తెలంగాణ లాగా మన దగ్గర ఉండదు. 7,52,000 crores ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో దాని లోన్ రివేవర్షిప్ 60 to 70,000 crores మేము లోన్ రూపంలో కడుతుంది చూడండి ప్రజెంట్ గవర్నమెంట్. ఇవన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కరాటే రాజన్న చాలా గొప్పగా అన్నారు, మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం అంటున్నారు. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సిన పవిత్రమైన స్థలానికి అసెంబ్లీకి ఎవరైనా వచ్చారా? ఎప్పుడైనా రెగ్యులర్గా వచ్చారా? ఇంతవరకు అయితే వీళ్ళ నాయకులు ఇంతవరకు రాలేదు కదా కేసీఆర్ గారు. అంటే ఆయన వస్తేనే క్వశ్చన్ చేసినట్టు అని కాదు. ఒకవేళ మీరు 1 year రికార్డులో 2 sessions అయినాయి. ఈ సెషన్స్లో ఎంత వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు కేటీఆర్ గారు నుంచి హరీష్ రావు గారు? ఒక్కసారి హిస్టరీ రిపీట్ చేద్దామా? ఎప్పుడైనా సరే ఈ రైతు బంధు ఎందుకు రావట్లేదు, ఆర్ఎల్సీ ఇక్కడ కరప్షన్ జరిగింది, ఆర్ఎల్సీ పాలసీ సరిగ్గా లేదు అని నంబర్స్ రూపంలో ఎప్పుడైనా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు చెప్పారా? లేదే. మరి మన కరాటే రాజన్న దేని గురించి మాట్లాడుతున్నారో అదే వాళ్ళ నాయకత్వం. నింగిని చూపించేసి నేలని ఏదో చేసేయడం. నేల ఆల్రెడీ చేసేసారు వీళ్ళు. భూదాన్ బోర్డు మొత్తం డిస్క్వాలిఫై చేసేసి
అన్నగారు వినండి, రాజన విను, భూదాన్ బోర్డు డిస్క్వాలిఫై చేసింది మీ గవర్నమెంట్. వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ని అమ్మింది వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదుగా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కీపింగ్ ఫోర్స్ లాగా ఎవరు ఇచ్చినా ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ తీసుకుంటది, అంతేగాని హూ ఈజ్ వాట్ ఇట్ డజంట్ రిలేటెడ్ టు దట్. మీరు కూడా కామన్ సెన్స్ తో మాట్లాడండి అన్న. క్రిటిసిజం గవర్నమెంట్ ని. ఇంకోటి మీరు చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవరే కనిపించింది. రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవరే, వీళ్ళ నాయకులందరికీ ఊకే రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవరే, పర్సనల్ గా అటాక్ చేయడం అనేది ఏంటంటే రిపోర్ట్ తీసుకోవడం వేరు, బట్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం వేరు అన్న పాయింట్ ఆయన అంటున్నారు. 100% చేస్తారండి. ఇప్పుడు వాళ్ళ పక్షాన ఏమైనా ఉంటే వాళ్ళు కోర్ట్ ఆఫ్ లాలో వాదించుకోమని చెప్పండి. ఈ డిబేట్లో అయితే న్యాయం నిర్ధారణ కాలేదు కదా, జస్ట్ కోర్ట్ ఆఫ్ లా. ఇంకోటి మీకు వాస్తవం చెప్తాను, యాజ్ పర్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఇక్కడ మన అనాలిసిస్ గారు ఉన్నారు, ప్యానలిస్టులు మిగతా సోదరులు కూడా ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్, బ్రీచింగ్ సంబడీస్ ఇండిపెండెంట్ రైట్ టు స్పీచ్, దానికి ఎంక్రోచ్ అవ్వడం ఇట్స్ ఏ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్. కరాటే రాజన్న ఒప్పుకుంటారా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? ఈ విషయం మీద కొంచెం బ్రాడ్ వేలో మనం మాట్లాడుకున్నట్టయితే పెద్దలందరూ కూడా మొత్తం అందరికీ రాజకీయాలు అందరికీ తెలిసినవే. చెప్పగలుగుతున్నాను, గవర్నమెంట్ దీనిపైన ఒక కమిటీ వేసి దీనిని ముందు నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఎవడో ఒక తలకు మాసినోడు వచ్చి కేసులు పెట్టుకుంటా పోతే ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరో కాదు మన తెలంగాణ సోదరుడే, ఇండియన్ సిటిజన్. ఇక్కడ కొంచెం బ్రాడ్ వే. రాజు గారు రాంగ్. రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నగేష్ గారు ఇక్కడ ఏమైపోతుందంటే కేవలం ఒక వ్యక్తి మీద అన్నటువంటిది కాదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, తర్వాత కోటేశ్వరరావు గారు దానికి అనాలిసిస్లో ఆయన చెప్తారు, ఎందుకంటే సీనియర్ రాజకీయ విశ్లేషకులు కాబట్టి కొన్ని చరిత్రకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉంది, ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది పక్కన పెట్టేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ కామన్ థింగ్. నాట్ కామన్ థింగ్. ఎందుకో చెప్తా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకో చెప్తా. ఇప్పుడున్నటువంటి ఈ దశాబ్ద కాలంలో జరిగిందో లేదంటే గత 2 దశాబ్దాల్లో జరిగిందా అని నేను చెప్పట్లేదు. గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1983 తర్వాత అప్పట్లో ఇంటెలిజెన్స్ వింగ్ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే ఒక సర్వైలెన్స్ అనేది ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైతే ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తాయో అన్న పాయింట్ మీద చేసేవాళ్ళు. అప్పటి నుంచి కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రతి గవర్నమెంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని సవరిస్తూ అమెండ్మెంట్స్ చేసుకుంటూ దాంట్లో కోర్ట్ ఆఫ్ లాని తీసుకొచ్చారు, లేదంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని తీసుకొచ్చారు. ఈ రోజు ఇంకొంచెం కఠినతరంగా ఉంది. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ సార్, అంటే బ్రాడ్ వేలో చెప్తున్నాయి. లెట్ మీ గివ్ యూ క్లారిటీ. ప్యానలిస్ట్ కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏమంటుందంటే ది రేరెస్ట్ ఆఫ్ రేరెర్ కేసులో ఓ స్పెషల్ ఆఫీసర్కే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పవర్స్ ఇస్తుంది. ఇంకా మర్డరస్, హీనస్ క్రైమ్ జరిగింది టాడా పోటాలో ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద దే అలౌడ్ ఓన్లీ వన్ సింగిల్ ఆఫీసర్ టు గెట్ రెక్టిఫైడ్, యాక్సెస్ చేయవచ్చు అని. ఇక్కడ జరిగింది ఏంది, ఒకరి పర్సనల్ విషయాలు తెలుసుకోవడం. అప్పుడు అపోజిషన్ లో పర్సనల్ విషయాలు పక్కన పెట్టేసి ఇక్కడ మీరు చెప్పిన ప్రాసెస్ లో ఒక స్పెసిఫైడ్ ఆఫీసర్ అన్న పాయింట్ వచ్చినప్పుడు దే ఇంప్లిమెంటెడ్ విత్ నంబర్ ఆఫ్ టీమ్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక మీడియా సంస్థ కూడా దాంట్లో ఉండింది. మీడియా సంస్థ ఉండి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చేయించడం అనేది హౌ వర్స్ట్ ఇట్ ఈస్. I don't know what to comment on that. ఓ పర్టికులర్ ఆఫీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు టీం మొత్తం యాక్సెస్ చేస్తుందంటే యు ఆర్ బ్రీచింగ్ ఆబ్వియస్లీ మీరు కాన్స్టిట్యూషనల్ రైట్ ని తుంగలో దొక్కినట్టు. yes ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఓపెనింగ్ కామెంట్స్ అంటే గవర్నెన్స్ ఏ ఫెయిల్ అయ్యింది. yes నగేష్ శ్రీనివాస్ గారు, సో ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేసాము ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో. ఎందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాస్త అలసత్వం వహిస్తోంది. ఎందుకని చెప్పి ఏ రాష్ట్రమైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ పర్టికులర్లీ, ఏ రాష్ట్రమైనా సరే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి లేదా కంప్లైంట్లు వస్తున్నాయి అన్నప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఎందుకని చెప్పి ఎక్కువగా స్పందించడం లేదు. ఎందుకంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ ఉద్దేశాలు ఆపాదించేసి ఆ రాష్ట్రంలో మిత్రులు కాబట్టి చేయట్లేదు, ఈ రాష్ట్రంలో పాగా వేయాలి కాబట్టి చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇన్ న్యూట్రల్ వే. నమస్కారం పవన్ గారు, మిత్రులందరూ కూడాను, ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా నమస్కారం, వీక్షకులు కూడా. ఒకటి, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎమాఫేసిగా కాగ్నిజెన్స్ తీసుకోవాల్సింది ఎవరండి? ఈ రాష్ట్రం వాళ్ళు, రాష్ట్ర పోలీసులు తీసుకోవాలి, లేదంటే ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం వద్ద అనేక ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టే ఆ పోలీసు వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసినారు, కొందరు పారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం ఏం సంబంధం దీంతో?
బీఆర్ఎస్ గవర్నమెంట్ టెలిఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఉండాలి. అది అఫీషియల్ పని. అదేమి జరగలేదు. వాళ్ళు అడగలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. టెలిగ్రాఫిక్ యాక్ట్ ద్వారా కావచ్చు, లేకుంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, అప్రాప్రియేట్ సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం కావచ్చు. సో చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి ఇంతకు ముందే నాగేష్ గారు చెప్తా ఉన్నారు. ఆ యొక్క విచారణ జరుగుతుంటే ఎవరైనా అగ్రీవుడ్ పార్టీ ఆ యొక్క సర్కార్ ద్వారా, ఆ యొక్క నాయకుల ద్వారా, టిఆర్ఎస్ నాయకుల ద్వారా సఫర్ అయి ఉంటే, అప్పటికే ఆయన చక్రధర్ చెప్తున్నాడు కదా, అనేక మార్లు నేను పోలీసు వాళ్ళని కలిసినా లాభం లేకపోయింది, నా ఫోన్ ట్యాప్ చేసినారు, నన్ను బెదిరించినారు, రాధాకృష్ణరావు నన్ను బెదిరించినారు, చంపేస్తానని చెప్పి బెదిరించినారు. మా ఇంట్లో 20 ఫోన్లు ఉంటే 20 ఫోన్లు అన్ని ట్యాప్ అయినాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పి రిటర్న్లో ఇచ్చినాడు. ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినంత మాత్రాన, లేదంటే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినంత మాత్రాన కన్ఫర్మ్ కాదు, కన్విక్షన్ అయ్యేది లేదు ఒక్క రోజులో. కరెక్ట్. ఆధారాలు ఉంటే ప్రాసిక్యూట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ పోయి చార్జ్ షీట్ అవుతుంది. ఆధారాలు ఏం లేకుండా ఉంటే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు చార్జ్ షీట్ బదులు. దాంట్లో హరీష్ రావు గారు తప్పు చేయకుంటే, ఎటువంటి యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, పోలీసులను వాడకుండా, ఆ యొక్క చక్రధారి మీద దబాయింపు, బెదిరింపు, కొట్టుడు ఇవన్నీ చేయకుండా ఉంటే వారికి ఏం భయం? చాలా స్మూత్ గా బయటకు వస్తారు వైట్ పేపర్ లాగా. కానీ అంత మాత్రాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినంత మాత్రాన బెంబెలెత్తిపోవడం, ప్రశ్నించినందుకే మమ్మల్ని ఇంత బెదిరిస్తున్నారు. మీ హయాంలో ఎన్ని చేరినాయండి? చూడలేదా? ఒక జర్నలిస్టు, అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, అప్పుడైతే ఏ పార్టీలు లేకుండే కదా, ఎంత హరాక్ చేసినారు? లేదా కోదండరామ్ గారికి ఎంత హరాక్ చేసినారు? వారి యొక్క జేఏసీ చైర్మన్ ఒకప్పుడు. అలా అనేక మంది నాయకుల మీద కక్ష భూని పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళంతా బానిసలుగా వ్యవహరించి వాళ్లకు, ఆ కుటుంబానికి ఏ రకంగా దుర్వినియోగపరిచినారో ఆ అధికారాన్ని మనం చూస్తాం. సో వైసే వార్స అవుతుంది పవన్ గారు. సో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ బిఎస్పీ నుంచి కాంటాక్ట్ చేసినాడు అన్నాడు చక్రధర్, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినట్టున్నాడు. కాంగ్రెస్ లో ఎవరో కొద్దిగా హెల్ప్ చేసి ఉంటారు, లేకుంటే ధైర్యం ఇచ్చి ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా ఉండొచ్చు. పోయి చూడండి, ఈయన చాలా బాధపడుతున్నాడు, అనేక మార్లు ఆయనకు ఫోన్లు బెదిరింపు వచ్చినాయట, లేదా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత ట్యాప్ చేసినట్టుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను, లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని చెప్పి చెప్తారు. తప్పేమున్నది? చెప్పిరే అనుకోండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజ్యూ చేసారు, చేసినంత మాత్రం చేసిన ఇస్తురే పోలీసులు. డెఫినెట్ గా ఆ ప్రాసెస్ జరగాలి. నిజంగా గనక ఎవరైనా కానీ, ఇటు కాంగ్రెస్ నాయకులైనా అధికార దుర్వినియోగం చేయడం, అటు బీఆర్ఎస్ నిన్నదాకా అధికార దుర్వినియోగం చేసి ఇతరుల మీద దబాయింపు, లేకుంటే లొంగ తీసుకునే కార్యక్రమాలు, బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు, లేదంటే ఇంకా ఇతరత్ర మాట్లాడుకోనటువంటి ఒక విషయాలు కూడా జరిగి ఉన్నట్టు బయటకు వస్తే మంచిదే కదా. రైట్. రాజకీయ నాయకులు అంటే పవన్ గారు చాలా చాలా వైట్ పేపర్ లాగా ఉండాలి. దొరికితేనే దొంగ, దొరకకుండా దొరలాగా ఉండకుండా చాలా నీట్ గా ఉండాల్సినటువంటి, స్వచ్ఛంగా ఉండాల్సిన వ్యక్తులే ఆ యొక్క క్యారెక్టర్ కు అర్థం, ఆ యొక్క లీడర్షిప్ కు అర్థం ఉండాలి. కానీ ఇవాళ ఈరోజు రాజకీయాలంటే మంచి వాళ్ళందరూ కూడా దూరం జరుగుతూ ఉన్నారు. తెలుగులో అంటారు చూడండి, అవకాశం దొరకకనే మనిషి మంచివాడుగా మిగిలిపోతాడని చెప్పేసి. చెడు చేసే అవకాశం దొరకక మంచి వ్యక్తిగా మిగిలిపోతున్నాడు. అటువంటి పరీక్షల్లో, అటువంటి సందర్భాల్లో రాజకీయ నాయకుడు అంటే చాలా నీట్ గా బయటకు రావాలి ఆరోపణల నుంచి. కానీ గత 10 సంవత్సరాలు చూసినాం మనం. గత 10 సంవత్సరాలు చాలా విషయాలు చూసినాం. అధికారాన్ని ఏ రకంగా వాడుకున్నది బీఆర్ఎస్. నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదమ్మా. కాంగ్రెస్ నాకేం ఇంటి పార్టీ కాదు, కాంగ్రెస్ మా మిత్రులు కాదు. మాకు 2 పార్టీల్లో ప్రత్యర్థి పార్టీలే రాజకీయంగా. ఇప్పుడు ఎలా అంటారంటే శ్రీనివాస్ గారు, ఎలా అంటారంటే బీజేపీ పొరపాటున కాంగ్రెస్ గురించి మాట్లాడింది అంటే అదిగో వాళ్ళిద్దరు మిత్రులు, లేదు పొరపాటున బీఆర్ఎస్ గురించి మాట్లాడిందంటే వాళ్ళిద్దరు మిత్రులు, లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు పొరపాటున మాట్లాడుకున్నారంటే, అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక వివాహ వేడుకకు సంబంధించి బయట మాత్రం మాట్లాడేది ఏంటంటే
రేవంత్ రెడ్డిని కలిసిన తలసాని మార్పులు జరగబోతున్నాయా, వాళ్ళిద్దరూ ఒకటేనా, ఈ టైప్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది తెలంగాణలో నడుస్తోంది ఇప్పటి నుంచి దాదాపుగా గత 5 ఏళ్లలో ఇప్పుడు కూడా. పవన్ గారు, ఈ ఛానల్స్ కూడాను పేపర్లు కూడాను క్రెడిబిలిటీ పోతా ఉన్నారు. మాట్లాడుకుంటే క్వశ్చన్ మార్క్ అనేక అర్థాలు పెడర్థాలు వచ్చే విధంగా క్వశ్చన్ హెడ్డింగ్ మొత్తం 10 నిమిషాలు 5 నిమిషాలు నిలువుగా యూట్యూబ్ చూస్తే వీడియో చూస్తే దాంట్లో ఏం కంటెంటే ఉండదు. అది ఓకేలేండి, దాన్ని పక్కన పెట్టేద్దాం. అంటే కాబట్టి క్రెడిబిలిటీ పోతుంది. వాస్తవాలు సమాజం ముందర పెట్టాలి. అది అందుకోసం పత్రికా స్వేచ్ఛ ఇచ్చినారు, రాజ్యాంగం కల్పించింది పత్రికా స్వేచ్ఛ. ఆ రకంగా జరగకుండా జరుగుతూ ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయ నాయకులు ఇష్ట రీతిని తప్పులు చేస్తూ ఉంటే బయట పెట్టాల్సిందే ఇదే మీడియా, ఇదే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరంగా. కానీ జరగట్లేదు. ఇప్పటికన్నా కానీ కాంగ్రెస్కు చాలా మంచి అవకాశం దొరికింది. 10 సంవత్సరాల కాలం పాటు యథేచ్ఛగా డిక్టేటర్ లాగా నడిపించినటువంటి ఒక టిఆర్ఎస్ సర్కార్లో అనేక డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటకు తీసే అవకాశం. వాళ్ళు చొరవ తీసుకుంటే గనక నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ సీరియస్ గా తీసుకోకుంటే అస్సలుకే లేవదిగా బీఆర్ఎస్ అవుట్ అయిపోతే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ముందుకొచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉండదు. ఆ ఆరోపణలు నేను కాదు చేసింది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ అనేక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది. ఆ ఆరోపణలు మేము చేసినాం, మేము బాగా క్రిటిసైజ్ చేసినాం, ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పేసి ఇంతకుముందు రాజు చెప్పినట్టుగా ఆ ఆరోపణలు డిఫెండ్ చేస్తున్నారు. కానీ వారికి అంతరాత్మకు తెలియదు ఏం రాజుకు తెలుసు. కానీ ఎవ్వరు రాజకీయాలు బతకాలే, బట్ట కట్టాలి, రాజకీయాలు పబ్లిక్ లో ఉండాలి, నేను దీంతో దూరం అయితే ఇంకెంటి పోతా నాకేముంటుంది భవిష్యత్తు, కాబట్టి రేపో మాపో వస్తుండొచ్చు లక్కి లాంటి తలుపునొచ్చు పార్టీకి ప్రజలు ఇవాళ చేస్తే తప్పుల్ని మాఫీ చేస్తారు, మర్చిపోతారు. కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాలి. కాబట్టి కోటేశ్వరరావు గారు, సో ఇప్పటివరకు చూసాం బేసిక్గా అసలు ఎలాగ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది ఏంటి అనేది. దాంట్లో ఇప్పుడు ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే హరీష్ రావు మీద కేసు పెట్టడం, అది కూడా ప్రైవేట్ కేసు అనేది, ప్రభుత్వం తరఫు నుంచి కాదు. అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రభాకర్ రావు యుఎస్ పారిపోయారో అక్కడికి వెళ్ళి ఒక 8 కోట్లతోటి ఎంతో బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారట, బిజినెస్ వీసా ఏదో వచ్చింది అని, దాని తర్వాత నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి అన్నటువంటి ఒక స్టేట్మెంట్. ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఏం బయటపడుతుందంటారు ఈ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టంలో ఉన్నటువంటి లొసుగులు కానీ లేదా అమెరికాలో ఉన్నటువంటి అవకాశాలను కానీ వినియోగించుకొని దీని నుంచి బయటపడటానికి ప్రభాకర్ రావు అనేటువంటి పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది నిర్ధారణ అయింది. అయితే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేకపోతే లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉన్నటువంటి విషయం. ఎవరికైనా రాజకీయ ఆశ్రయం కల్పించాలంటే దానికి ఉండేటువంటి నేపథ్యము లేదా మిగతా విషయాలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అందువలన అది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం భవిష్యత్తుకే వదిలేద్దాం. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఒక కేసు దాఖలైంది. ఇది ప్రైవేట్ కేసు కాదు. ఇది ప్రైవేట్ కేసు అంటే పోలీసులు కనుక కేసును తీసుకోకపోతే కోర్టు ద్వారా వెళ్ళి చేసుకునేటువంటి దాన్ని ప్రైవేట్ కేసు అంటారు. మన అంజాపూర్ శ్రీనివాస గారు కూడా చెప్పొచ్చు. ఇది మామూలు సాధారణ కేసే. ఆ సాధారణ కేసు ఇచ్చినటువంటిది దాని మీద కేసు దాఖలు చేశారు. తర్వాత పోలీసులు విచారణ జరుపుతారు. ఆ విచారణ జరిపి ఇతను చెప్పింది వాస్తవమా కాదా అనేటువంటిది కూడా వాళ్ళు నిర్ధారించుకుంటారు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేదా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు కనుక దొరికేట్లయితే దాని తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకి సమర్పించడం, ఇటువంటివన్నీ కూడా మామూలుగా అన్ని కేసుల మాదిరే దీని కూడా జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా కేసు దాఖలైతే
వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని కానీ లేదా తప్పు చేశారని కానీ నిర్ధారించడానికో లేకపోతే క్లీన్ చిట్ ఇవ్వడానికో ఒక జర్నలిస్ట్ గా నేనైతే ఇవ్వను. ఓకే. ఎందుకంటే ఏ కేసు దాఖలైనా కానీ ఆ కేసు దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును. ఒకవేళ తప్పుడు కేసు కనుక పెట్టారు అని చెప్పేసి తేలేట్లయితే ఆ తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద కూడా కొన్ని సందర్భాల్లో యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒకటి దీనిలో మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పింది ఏంటంటే ఆ కేసు పెట్టిన అతని మీద అనేక కేసులు ఉన్నాయి, గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు, అతని క్యారెక్టర్ మంచిది కాదు అంటే ఆ మాట వాడకపోయినా ఆ భావం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు, అతను చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చక్రవర్తి గౌడ్ క్యారెక్టర్ ఎట్లాంటిది అనేటువంటిది ఇక్కడ చర్చ కాదు. ఎందుకు అంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద ఉదంతం, రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసినటువంటి ఉదంతంలో రమీ జాబీ అనే మహిళని పోలీస్ స్టేషన్లో ఆమె మీద అత్యాచారం జరిగితే పోలీసులు అప్పుడు ఏం చేశారంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి ఆమె మీద ఒక ఆరోపణ లేదా ఒక విమర్శ చేశారు. అప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆమె క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని కాదు, పోలీస్ స్టేషన్లో ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా అనేటువంటిది ప్రాతిపదిక. దాని సంగతి చెప్పకుండా ఆమె క్యారెక్టర్ మంచిది కాకపోతే ఎవరి మీద అయినా అత్యాచారం చేయొచ్చా అనేటువంటిది అప్పుడు చర్చ వచ్చింది. అదే విధంగా చక్రధర్ గౌడ్ క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని కాదు, అతను చెడ్డదైనా ఇంకోటైనా కానీ తాను బాధితుణ్ణి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దాన్ని విచారించాల్సినటువంటి బాధ్యత చట్టం మీద ఉంటది, పోలీస్ యంత్రాంగం మీద ఉంటది. ఆ మేరకు అతను చేశాడు. దాని గురించి తర్వాత ఏమవుతుంది అనేటువంటి మనం చూడాలి. రెండోది, ఈ కేసు దాఖలు చేసినంత మాత్రాన ఇదేదో హరీష్ రావు గారి నోరు మూయించడానికి లేకపోతే మాట్లాడకుండా చేయడానికి అనేటువంటిది కూడా అతిశయోక్తి. ఎందుకంటే కేసులో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆ కేసులను ఎదుర్కొంటూనే, ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు లేదా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులను ఎదుర్కొంటూనే వాళ్ళు చట్టసభలకు ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రుల పదవులు కూడా స్వీకరించినటువంటి మనం చూసాం కదా. అందుకని ఆ వ్యక్తిగతమైన ఆ స్వేచ్ఛకి ఎలాంటి భంగం ఉండదు. అందుకని ఆయన శుభ్రంగా గతంలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేశారు ఇప్పుడు కూడా అట్లాగే చేయొచ్చు. అందుకని ఈ కేసు ఒకవేళ ప్రభుత్వం కేసు ఫిర్యాదు చేయడం వేరు, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడం వేరు అనేటువంటిది కాదు ఇక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ప్రభుత్వానికి విచక్షణ ఎక్కడ ఉండదు కదా. ఎవరి మీదైనా దాఖలైతే జోక్యం చేసుకున్నట్లయితే అది ఒక హరీష్ రావుతో ఆగదు, అనేక మంది మీద అట్లాంటి జోక్యాలు చేసుకోవడానికి కూడా ఉంటది. అందుకని పోలీసులకు ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్న దాని ప్రకారం నమోదు చేశారు. అది ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తా ఉంది. ఎప్పుడో జరిగింది అని చెప్తున్నటువంటి చక్రధర్ గౌడ్ 3 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు. మరి 3 ఏళ్లకి తర్వాత ఎందుకు కేసు దాఖలు చేశారు అనేటువంటిది మరొక పాయింట్. ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరింపులు కావచ్చు, లేకపోతే వాళ్ళని చూసి భయపడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్పుడు మౌనంగా ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణాలతో కావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఈ నేపథ్యంలో చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియా పేరుతోటి విపరీతమైనటువంటి ట్రోలింగ్, అసభ్యకరమైనటువంటి భాషతోటి చేసినటువంటి వాళ్ళందరి మీద అప్పుడు ఎవరు కేసులు దాఖలు చేయలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అనేక మంది, రామ్ గోపాల్ వర్మ అదేవిధంగా పోసాని కృష్ణమూర్తితో సహా అనేక మంది మీద ఇప్పుడు కేసులు దాఖలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అలాంటి అణచివేతకి లేకపోతే ఆ విధమైనటువంటి బెదిరింపులకి పాల్పడదు అనేటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా అటువంటి పరిస్థితి కావచ్చు. అదే విధంగా తెలంగాణలో కూడా ఆ గతంలో బీఆర్ఎస్ హయాంలో అణచివేతకు లేకపోతే ఇతరత్ర బెదిరింపులకు లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు ధైర్యం ఉండి రావచ్చు, లేదా అధికార పక్షంలోకి చెందినటువంటి వాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధాలు కూడా కావచ్చు. దాన్ని నేను కూడా కాదన్ను. ఏమైనప్పటికీ ఒక కేసు దాఖలైంది కనుక చట్ట ప్రకారం దాని మీద ప్రొసీడ్ అవుతారు. ఆ ప్రొసీడ్ అయ్యేటువంటి గ్రామంలో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు తప్పు ఏం చేయకపోయిట్లయితే శుభ్రంగా ఆ కేసు నుంచి బయటపడతారు. లేదు ఆధారాలు ఉండేట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తారు. సో రాజు గారు, సో మొత్తం
శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ కానీ లేదంటే కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్ కానీ ఒకటే, కేసు పెడితే పెట్టారు, అందులో ఒక కేసు అంతే. అంటే మీరు కూడా చెప్పారు స్టేట్మెంట్, హరీష్ రావు గారికి కేసులు ఏం కొత్త కాదు, ఉద్యమాల్లో ఎన్నో కేసులు పెట్టారు అని చెప్పి. అలాంటి ఒక కేసు కింద సాధారణంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇటీవల మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీకి రావట్లేదు, లీడ్ అంతా కూడా కేటీఆర్ తీసుకుంటున్నారు. కవిత గారు కూడా ఇటీవల యాక్టివ్ అయ్యారు. మొన్న ఏదైతే ఈ త్యాగ దినం అని చెప్పి స్టార్ట్ చేశారు మొన్న 29వ తేదీన, దానికి సంబంధించి ఆవిడ కూడా యాక్టివ్ అయ్యారు. దీక్షా దినం, దీక్షా దివస్. అదే మూమెంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు అన్యాపదేశంగా ఎక్కడైనా అని ఉండొచ్చు ఏంటంటే, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అంటే హరీష్ రావుకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు, అయితే కేటీఆర్ అవుతాడు లేదంటే కవిత అవుతుంది అంటూ ఒక వ్యంగ్యంగా కామెంట్ చేశారు. సో దాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుని బయటికి లాక్కురావడం కోసం అని చెప్పి ఏమన్నా రాజకీయ కుట్ర దీంట్లో ఉందని మీరు ఏమైనా అనుమానపడుతున్నారా? రాజకీయ కుట్రలు చేస్తారా, కుతంత్రాలు చేస్తారా, రాజకీయాలు ఈ చేసే క్రమంలో రాజకీయాలు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి అవుతా, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతా, కవిత గారు ముఖ్యమంత్రి అవుతా అని ఈ మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఈ మాటలు మాట్లాడుతున్నది కూడా కేసీఆర్ గారు బయటికి రావట్లేదని. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయాన్ని ఇచ్చే క్రమంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సార్లు చెప్పింది, ఏమని చెప్పిందంటే, మనము 5 సంవత్సరాలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేయాలి, 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసే వాళ్ళు డెడ్ లైన్లు పెట్టి చెప్పినటువంటి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా విస్మరించినటువంటి పార్టీకి ఒక సంవత్సరం కాలం పాటు అవకాశం ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే ఇవ చూసిర్రా మేము ఇట్లా ఎక్కడనే కుర్చీ మీద కేసీఆర్ వచ్చి అటాక్ చేస్తున్నారని చెప్పేసి, ఎక్కడైతే మాట్లాడతారో ఎక్కడైతే చెప్తారో అని చెప్పేసి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి పూర్తి సమయాన్ని ఇస్తారు. ఒక ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో 2025లో వస్తారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి అనేటిదే, ఈ ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ పట్టం కడతారు. కానీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అనే క్వశ్చన్ కి ఊహాగానాలకు మనం సమాధానం చెప్పలేము. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మీ పవన్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, కేసులు తెల్ల కాగితాలతో వచ్చాయి. మేము కూడా జైలుకు పోయినాం, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి 10 సార్లు జైలు పోయినాం, 1-2 సార్లు కాదు. ఢిల్లీలో కూడా జైలుకు పోయినటువంటి వాళ్ళం. అంటే ప్రశ్నిస్తే, తెలంగాణ బానిస సంఖ్యల గురించి ప్రశ్నిస్తే, తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతామంటే కేసుల కొరకు భయపడే వాళ్ళు లేరు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, వాళ్ళ పార్టీలో ఒక దొంగలను, ఒక దోపిడీదారులను, లేకపోతే అనవసరమైనటువంటి వాళ్ళని ఆయన ఇప్పటికీ 4 పార్టీలు మారిండు. ఇప్పుడు ఎవరైతే ఆ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే రేపుకు దీనికి జతగట్టే ప్రయత్నం కోటేశ్వరరావు గారు చేసి అదైతే నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే రేపు జరిగినటువంటి మహిళకు న్యాయం జరగాలని అందరు పోరాటం చేశారు. నేనేమంటున్నా అంటే, ఒక వ్యక్తి పొలిటికల్ రివైవల్ తోటి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో హరీష్ రావు గారికి అన్ని రకాలుగా బదనాం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చి ఆయన పైన ఎలాంటి ఎంక్వైరీ జరగకుండా, విచారణ జరగకుండా కేసులు, సెక్షన్లు నమోదు చేయబడితే ఈ కొంతమంది కుహనా మేధావులు కూడా దానిపైన వక్రీకరించి మాట్లాడడం అనేది బాధాకరం. ఎందుకంటే నేనేమంటున్నా అంటే, రాజు గారు ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి అడగాలి. కోటేశ్వరరావు గారు, ఇందాక మీరు అన్నటువంటిది కేవలం అంటే వ్యక్తిత్వాన్ని కించపరచడం అన్న పాయింట్లో కాదు, ఈ వ్యక్తిత్వం ఏంటి అనేది చెప్పేటప్పుడు ఒక కేసు ఉదాహరించారు. బట్ ఇప్పుడు రాజు గారు అంటున్నది ఏంటంటే, మీరు చెప్పింది తప్పు, అది నేను ఒప్పుకోవట్లేదు అంటున్నారు. ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది నాకు అనవసరం, నా అభిప్రాయం నేను చెప్పాను. నేను ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించి క్యారెక్టర్ లేదు అనేటువంటి పేరుతోటి రేపుని సమర్థించుకున్నారు పోలీసులు. అయితే ఇది కూడా క్లారిటీ ఇవ్వండి ఒక్కసారి. ఈ చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు, బయటకు వచ్చి మీరు ఇందాక అన్నట్టు 3 ఏళ్ల తర్వాత ఈ రోజు కేసు పెట్టాడు. ఫైన్, నేను అదే చెప్తున్నా 3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాడు. అతను ఇప్పుడు మామూలు భారతీయ పౌరుడే కదా, తెలంగాణ వాసి భారతీయ పౌరుడే కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి శిక్ష పడిందా? కోర్టు శిక్ష అనుభవించమని చెప్పిందా? కేవలం కేసు పెట్టించుకుని ఎంక్వైరీలో జైలుకి వెళ్ళి వచ్చి ఉండొచ్చు, రిమాండ్ ఏదో వచ్చి బెయిల్ మీద ఉండొచ్చు, అంత మాత్రాన అనలేం కదా. ఏదైనా కావచ్చు, రిమాండ్కి వెళ్ళాడా లేకపోతే జైలుకి వెళ్ళాడా, కేసులో శిక్ష పడిందా అని దాంతో నాకు నిమిత్తం లేదు. ఒకవేళ ఏదైనప్పటికీ అతను ఒక పౌరుడే కదా. ఒక మాజీ కన్విక్ట్ కూడా
లేదా జైలుకి వెళ్ళినటువంటి మళ్ళా తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి ఒక కేసులో తనకు అన్యాయం జరిగితే అయితే సాధారణ జీవితం గడుపుతున్నప్పుడు కేసు పెట్టేటువంటి అధికారం లేదా? సాధారణ ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారికి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. సాధారణ జీవితం గడిపినటువంటి వ్యక్తులు గాని, లేకపోతే పొలిటికల్ ప్రెజర్ తోటి, లేకపోతే కావాలని చెప్పేసి రాజకీయ కక్ష కట్టడం కొరకు ఆయన ఒక పార్టీలో ఉండి, ఆయన ఇప్పటికి 4 పార్టీ, నేను చెప్పింది అర్థం చేసుకోలేదు అనుకుంటా, 4 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, బిఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉంటూ గతంలో హరీష్ రావు గారి పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఎలాంటి ఏం సంబంధం లేకుండా ఈడి నుంచి ఢిల్లీ వరకు 100 రకాలుగా కంప్లైంట్లు ఇచ్చి ఫెయిల్యూర్ అయిపోయి ఆయన గతంలో తెలంగాణ ప్రాంత ప్రజల నిరుద్యోగులకు మోసం చేసినప్పుడు మీకు కనిపించలే. తెలంగాణ ఆడబిడ్డకు వాళ్ళను మానభంగాలు, లేకపోతే తన ఇంట్లో తన జీవితాన్ని నాశనం చేసినప్పుడు అది కనిపించలేదు. రాజు గారు అక్కడే వచ్చింది ప్రధానమైనటువంటి ప్రశ్న. లెట్ మీ అలౌ టు టాక్. నేనేమంటున్నా ఈ జరిగినటువంటి తప్పిదాలను మనం చూడం. మనకి ఎంతసేపు ఏమైతుందంటే, ఇప్పుడు కేసు పెట్టిరు, ఆ కేసు గురించి మనం మాత్రమే మాట్లాడాలి. పోలీసు విచారణ అధికారి గాని, మేధావులు గాని, మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే పొలిటికల్ అనాలిసిస్ గా గతంలో ఏమైనా జరిగి ఉంటే ఇది జరిగి ఉంటుందా అనేది మనం మాట్లాడాల్సింది పోయి, లేదు ఆయన ఒక ఇండియన్ సిటిజన్, ఆయనకు అన్యాయం జరిగి, ఇండియన్ సిటిజన్ తెలంగాణ ప్రాంతంలో భారతదేశంలో నల్ల డబ్బుతోటి విదేశాల పారిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మానభంగాలు, హత్యలు చేసి ముంబై ఉగ్రదాడిలో లాంటి వాళ్ళకు కూడా మనకు కనిపించదు. నేనేమంటున్నా అంటే, నేను ఒకటే సింపుల్ ఇక్కడ చెప్తున్నా, నిరుద్యోగులను మోసం చేసినటువంటి వ్యక్తి, ఆడవాళ్ళను కించపరిచి ఆడవాళ్ళను మోసం చేసినటువంటి వ్యక్తి, ఆడవాళ్ళను అన్ని రకాలుగా వాడుకొని లోపపరుచుకున్నటువంటి వ్యక్తి, ఈ రోజు నిప్పు లాంటి మనిషి అయినటువంటి హరీష్ రావు గారి పైన ఆ మాటలు మాట్లాడుతున్న క్రమంలో హరీష్ రావు గారి పైన ఒక మామూలు కాగితంతో కేసు పెడితే పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా స్టేట్మెంట్ తీసుకోకుండా కేసులు నమోదు చేసి చట్టాలు ప్రయోగించడం కరెక్టేనా? ఇప్పుడు రాజన్నకి కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. మనం నలుగురం ఈ డిబేట్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్ రూపంలో వాళ్ళు పెడతారు, మేము మిత్రులము అల్జాపూర్ శ్రీనివాస్ అన్న అన్నట్టు. కానీ ఇక్కడ కరాటే రాజన్నకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక హ్యాబిచువల్ అఫెండర్ ఉండొచ్చు, ఆయనకు కూడా అన్యాయం జరిగితే ఆయన పోలీస్ స్టేషన్కి రీచ్ అవ్వాలి, కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన మాత్రమన్నా ఇంకా ప్రూవెన్ ఫ్యాక్ట్ అని కాదు అది. కోర్ట్ ఆఫ్ లాలో ట్రయల్స్ జరుగుతాయి, దానికి ముందు ఛార్జ్ షీట్ జరుగుతుంది, చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నిప్పు, తాటిమట్ట, పప్పు ఇవన్నీ కాదు. కరాటే రాజన్న హరీష్ రావు నిప్పు అని సర్టిఫికేషన్ ఇస్తున్నారు చూడండి. వాట్ ఈస్ దిస్? అంటే మీరు నిప్పు అని ఇచ్చేస్తున్నారు, ఇది ఫ్యాక్టా? కాదు కదా. ఎంక్వైరీ జరుగుతుంది. అంటే మీరైతే మీరు భజన చేస్తున్నారు, అది ఏర్పడిపోతుంది. కోటేశ్వరరావు గారు అనేది ఏంటంటే, ఓ మహిళ మీద అత్యాచారం పోలీస్ స్టేషన్లో జరిగినప్పుడు ఆమె క్యారెక్టర్ బాగాలేదని వీళ్ళు పోలీసు వాళ్ళు చిత్రీకరిస్తున్నప్పుడు అసలు క్యారెక్టర్కి సంబంధించిన సర్టిఫికేషన్ మీరు కాదు, ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా ఆ కోణంలో కోర్టు అనేది ఎంక్వైరీ చేస్తే పనిష్ చేసిందని. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చెప్పేది ఏమంటున్నారంటే, ఎవరైతే మనకు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో, కేసు నమోదు చేశారో, ఇట్ డజంట్ మీన్ ఆయన ఎలాంటి మనిషి అయినా ఉండొచ్చు పర్సనల్లో. ఆయన బాధ అనిపించింది, ఆయన తీసుకొచ్చి పెట్టాడు, కేసు బుక్ అయింది. అది ఎంక్వైరీ ఛార్జ్ షీట్ రూపంలో వస్తుంది, ఎంక్వైరీ అవుతుంది, చాలా ప్రాసెస్ ఉంది. కానీ వాళ్ళ పట్ల ఎలాంటిది ఎఫ్ఐఆర్ జరగవద్దు, వాళ్ళంతా దూత్కే ధూలేహే, నిప్పు లాంటి మనుషులు. ఎంత నిప్పు? కవిత గారి కన్నా హరీష్ రావు గారి నిప్ప, కేసీఆర్ గారి నిప్ప, ఎంత పెద్ద పెద్ద నిప్పు గోళాలు ఇవన్నీ. అంటే ఇలాగా మనం మాట్లాడాల్సింది. ఎవరైనా సరే బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్, నేను మీ మీద ఏమైనా అన్యాయం జరిగినప్పుడు కేసు వేయవచ్చు, మీరు నా మీద కూడా వేయవచ్చు, అది కోర్ట్ ఆఫ్ లా డిసైడ్ చేస్తుంది. కరాటే రాజన్న డిబేట్లో ఉన్నప్పుడు అనాలిసిస్ తన పని తను చెప్తున్నాడు. బీజేపీ సోదరులు ఇందాక అంటున్నారు కదా, ఏమంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళైతే చాలా తప్పిదాలు చేశారు, బీఆర్ఎస్ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అంటున్నారు. వెరీ నైస్, మా దగ్గర అయితే ఆపర్చునిటీ ఉంది, అందుకోసం ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అవన్నీ బయటికి వస్తాయి. కానీ బ్రిజ్ భూషణ్ నుంచి రవణ బీజేపీలో రేప్ ఛార్జీలు ఉన్నాయి వాళ్ళ మీద, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు బీజేపీ. అంటే బీజేపీ ఏం చేస్తుంది, దేశ ప్రజల్ని మోసం చేస్తున్నట్ట. మన వెస్ట్లర్ల పైన అత్యాచారాలు చేసిన బ్రిజ్ ఇంకొక ప్రశ్న, పొలిటికల్ గా ఉన్నటువంటి ప్రశ్న, ఎందుకంటే
ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వస్తున్నటువంటి కామెంట్స్ మీరు చేసుకునేవే, మీడియా చేయట్లేదు, ప్రజలు చేయట్లేదు, ఏం లేదు, మీ పార్టీల వాళ్ళు మీరు చేసుకునేదే. హరీష్ రావుని బీఆర్ఎస్ నుంచి దూరం చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? లేదు, మాకు అవసరం లేని చెత్త విషయం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఉంది. ఇప్పుడు నాయకత్వం ఉంది కాబట్టి అపోజిషన్ నుంచి, బాధ్యత గల అపోజిషన్ నుంచి మేము విద్యార్థులకు అన్యాయం జరిగింది, పేపర్ లీకేజ్ అయింది, పోరాటం చేశాం, కాళేశ్వరం గుంగింది, పోరాటం చేశాం, మేము ప్రజల ముందు రిపోర్ట్ కార్డ్ పెట్టాము, మాకు మెజారిటీ వచ్చింది, ఈరోజు మేము రూలింగ్లో ఉన్నాము. ఎలా? ఏబుల్ అండ్ క్రెడిబుల్ లీడర్షిప్ ఉంది కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం పెట్టారు. మా మీద ఇంకో బాధ్యత ఉంది. ఇందాక కరాటే రాజన్న అన్నట్టు హామీలు డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా మేము అందిస్తున్నాము కూడా. ఇప్పుడు చూడండి, బీజేపీ అన్నగారు, బీఆర్ఎస్ అన్నగారు ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు చూడండి. ఇప్పుడే చెప్తున్నాను, 6 గ్యారెంటీస్ అందుబాటులో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ట్రూ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, అంటే రైతు బంధు, మల్లారెడ్డి గారికి కూడా రైతు బంధు పడ్డది. ఇప్పుడు అలా కాదు, వైట్ రేషన్ కార్డు ట్రూ డిజర్వింగ్ బెనిఫిషరీస్కి 200 యూనిట్స్ నుంచి చేయూత వరకు ఏది లోన్ వేవర్షిప్ ప్రతి ఒక్కటి అందుబాటులో వస్తుంది, ఫ్రీ బస్ నుంచి. అది కూడా ఇప్పుడు చూడండి ఎంత అన్కంఫర్ట్ అవుతారు బీజేపీ, బీఆర్ఎస్ అన్నగారు. ఇవన్నీ ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీలో. నేను ఓ డివిజన్కి కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను, నేను అందించి వస్తున్నా 500 రూపీస్ గ్యాస్ సిలిండర్కి, రైట్. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే బాధ్యత గల అపోజిషన్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. రైట్. ఒకవేళ ఉంటే అసెంబ్లీకి వచ్చి వాయిస్ రేస్ చేయాలి. ఓకే. మీరు ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఎఫ్ఐఆర్ అయితే అంత ఎమోషనల్గా ఓ నిప్పు లాంటి ఏంది ఇది? మీరు ఎవరిపైన అయినా ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, లెట్ ఇట్ ప్రూవ్. అది ఇంకా చాలా పెద్ద కోర్స్ ఉంది. కానీ ముందే మీరు అంత చూపించాల్సిన అవసరం ఏంది? సమయానికి మించి రియాక్ట్ అవ్వడం. ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో దయ్యాలు భూతాలన్నీ వర్ణించి మనకు ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి అధికారంలో వచ్చి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చుకొని దేశకి నేత అనుకున్నారు. అంటే ఇదంతా తెలంగాణ కోసమా? సెల్ఫ్ ఇంట్రెస్టే కదా, అది ప్రజలకు తెలుసు కదా. సో ఇవన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ అయితే బాధ్యత గల అపోజిషన్ లాగా బిహేవ్ చేయట్లేదు. ఓకే, శ్రీనివాస్ గారు, సో చివరాఖరికి వచ్చి మళ్ళీ మీ మీద కూడా అలిగేషన్ వస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, పెద్దన్న పాత్ర పోషించాలి కదా అని చెప్పి కూడా వస్తుంది ఒక మాట. అలాగే మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? హరీష్ రావుని బీజేపీలోకి రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లేటువంటి కార్యాచరణ ఏమైనా జరుగుతుందని అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఈ యొక్క టాపిక్ యాక్చువల్ గా ఎక్కడ కూడా చర్చకు రాలేదు, ఆ అవకాశం కూడా లేదు. వారి రాజకీయ పార్టీ నేపథ్యం వారు అంటే ఈటెల రాజేంద్ర గారు కరడు కట్టిన బీఆర్ఎస్ వాది అక్కడి నుంచి బీజేపీలోకి వచ్చినప్పుడు హరీష్ రావు కూడా వచ్చేటువంటి అవకాశం ఒకళ్ళు రాకపోతే తీసుకెళ్లేటువంటి అవకాశాలు రెండు పార్టీలు చేస్తాయి కదా. కాస్త సాఫ్ట్ కార్నరే ఉంది ఆయన మీద రెండు పార్టీలకి. భవిష్యత్తు రాజకీయాల గురించి ఇప్పుడే అంచనా వేయగలుగుతాం పవన్ గారు. మనం ఎవరు ఎటుంటారో ఇవాళ నిన్నదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నాడు 10 మంది, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు నగేష్ గారు ఖండిస్తా ఉన్నారు, మాకు అవసరం లేదని చెప్పి. అవసరం లేకుండా 10 మందిని తీసుకున్నారా? రాజకీయాల్లో ఎవరినైనా అవతల శత్రుశేషం గురించి ఆలోచిస్తారు జనరల్ గా. ప్రయత్నం చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఆ యొక్క చర్చ హరీష్ రావు గారు ఏ పార్టీలో వెళ్ళబోతా ఉన్నారు, మాకొస్తారా లేదా క్వశ్చన్ కాదు. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఓకే, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినంత మాత్రాన వారు దోషులు కారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది మీద ఈవెన్ దేశ ప్రధాని, ఈనాటి ప్రధాని, ఆనాటి ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, వారి మీద ఎఫ్ఐఆర్, అమిత్ షా గారి మీద ఎఫ్ఐఆర్, ఎల్కే అద్వానీ గారి మీద ఎఫ్ఐఆర్ అయింది. అయితే మేము మొత్తం ఇక ఊరంతా దేశమంతా గడబడేసినాం. ఎఫ్ఐఆర్ చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పేసి కొద్దిగా హుందాగా ఉండాలి. వారే ముందుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి హరీష్ రావు గారు, లేదా టిఆర్ఎస్ పార్టీ ముందర పెట్టాలి. ఎస్ వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ గవర్నమెంట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్. మా మీద ఏమైనా ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ముందర పెట్టండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము చాలా నిర్దోషులం, చాలా ఫేర్, మేము పాలనాగా ఉన్నాం అని చెప్పుకుంటే తప్పేముంది. రైట్ సార్, దానికంతా బెదిరిపోవాల్సిన అవసరం లేదు కదా. చాలా స్పష్టంగా మీ మీద ఆరోపణలు ఏ మాత్రంగా ఆధారాలు లేకుంటే ఫైనల్ రిపోర్ట్ పోలీసే వేస్తుంది. రైట్, చార్జ్ షీట్ వేయకుండా చూద్దాం. ముందు ఇది ప్రైవేట్ కేసు గానే మిగులుతుందా, లేదా ప్రభుత్వం కూడా ఏమైనా ఇంప్లీడ్ అయ్యి ఇందులో ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది ముందు తెలియాలి. ప్రభుత్వమే కానీ ఎస్
సో సమయాభావం అవుతుంది కాబట్టి ఈ రోజు చర్చను దీంతో ఇక్కడ ముగిద్దాం. ఎస్ శ్రీనివాస్ గారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత ఎంతో కొంత ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ అయి ఎస్ ఉండకపోవచ్చు. చూద్దాం, ఇంకా ముందు రావాలి. ఎందుకంటే ఈ రోజు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఏమో విజయోత్సవ సభలతోటి లేదంటే శ్రీకాంతాచార్య వర్ధంతి సభలతోటి బీఆర్ఎస్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి దీని మీద అంత పూర్తి స్థాయి ఫోకస్ కూడా వాళ్ళు పెట్టలేదు. ఇంకా అంత పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి రేపు పొద్దున్న పవన్ గారు, హరీష్ రావు గారు ఆల్రెడీ తన ట్విట్టర్ లో, హరీష్ రావు గారు తన ట్విట్టర్ లో, తన ఫేస్బుక్ లో, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిర్రు. పాపం అల్జాపూర్ శ్రీనివాస్ గారికి తెలియనట్టుంది. 100 కేసులు నమోదు చేసుకోండి, ఎక్కడైనా మాకు నిష్పాక్షపాతంగా నేను సిద్ధంగా ఆ 100 కేసులైనా 1000 కేసులైనా తర్వాత చూసుకోవచ్చండి. ఎన్ని కేసులు నమోదు చేస్తారు ఏంటనేది ఒక్కొక్కరికి రాజకీయ పక్షాలు ఉంటాయి కాబట్టి చెప్పిందండి. 100 కేసులు నమోదు చేసుకుంటారో నేను ప్రశ్నించే కేసులు నమోదు చేసుకుంటారా చేసుకోండి, భయపడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి చెప్పారంటున్నా. రైట్ సార్, ముందుంది ముసళ్ళ పండుగ. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు స్టూడియోకి వచ్చి పాల్గొన్నందుకు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, కోటేశ్వరరావు గారికి, కరాటి రాజనాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికి హరీష్ రావు చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ప్రస్తుతం తిరుగుతోంది. మరి ఇది ప్రభుత్వం టేకప్ చేస్తుందా, రాజకీయంగా అడ్వాంటేజ్లు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? హరీష్ రావు నేను భయపడను అని స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు, కానీ రేపన్న రోజు ఏం జరగబోతోంది వేచి చూడాల్సిందే.